श्रीराम जय राम रघुराम। ओं नमो वेंकटेशाय रंगतरंगजलधि गर्वहच्छरधारिणे नमः प्रतापरूपाय రామాయాపన్నివారిణే। ఎగసిపడే తరంగములు కలిగినటువంటి మహాసముద్రము యొక్క గర్వమును తాను విల్లును ఎక్కుపెట్టడం ద్వారానే అణచినటువంటి వాడు. సహజంగా బాణప్రయోగం చేసిన తరువాత అవతలి వారి యొక్క గర్వం అణుగుతుంది. కానీ రామచంద్రమూర్తి బాణాన్ని ఎక్కుపెట్టినంత మాత్రము చేతనే సముద్రము యొక్క గర్వము అణగిపోయినది. ఆశ్రయించాడు ఆశ్రితుడిలాగా. అదేవిధంగా ప్రతాపమునకు శౌర్యమునకు కూడా నిలువెత్తు నిదర్శనమైనటువంటి వాడు. ఆశ్రయించినటువంటి భక్తులందరి యొక్క ఆపదలన్నింటినీ కూడా తొలగించేటటువంటి కారుణ్యమూర్తి శ్రీరామచంద్రుడు. ఆ రామచంద్రమూర్తికి నమస్కరిస్తూ తద్రూపాంతరుడైనటువంటి శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతో భక్తులందరికీ కూడా సకల శుభ పరంపరలు సిద్ధించాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కలియుగ వైకుంఠంలో స్వామివారి సన్నిధానంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 283వ రోజులో ప్రవేశించాము. మరి ఆరంభించుకుంటూ శ్రీ గురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహసిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోకం వ్యాఖ్యాన పురస్సరం 40 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ షణ్ముఖ ప్రజ్ఞావర్ధన స్తోత్ర పారాయణం శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః
శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాంగతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థనా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే 40 సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. పశ్చిమాయామపి దిశి మహాంతమచలోపమం దిశాగజం సౌమనసం దదృశుస్తే మహాబలాః. ఒకానొక మహోద్యమంగా భావించి 60,000 మంది సగరపుత్రులు ఆ యాగాశ్వాన్ని అన్వేషించేటటువంటి ఆ ప్రయత్నంలో అలుపెరుగక గెలుపు కోసమే పరితపించేటటువంటి ఆ సందర్భంలో వారు సాగించినటువంటి అన్వేషణలో తూర్పు దిక్కు అయిపోయింది, దొరకలేదు. దక్షిణ దిక్కు అయిపోయింది, అక్కడ కూడా దొరకలేదు. ఆ తరువాత తిరిగి వారి అన్వేషణ కొనసాగించగా అది పడమర దిక్కయింది. ఆ సందర్భంలో వారు ఎక్కడా అలుపు సొలుపు లేని ఒక పోరాట యోధునిలా ఒక్కొక్కరు సంఘటితమై మహాశక్తిగా వారి అన్వేషణ సాగించినటువంటి తీరులో మహాబలాహ, గొప్ప పరాక్రమం, గొప్ప బలం, గొప్ప శక్తి, గొప్ప వీర్యవంతమైనటువంటి ప్రయత్నం కలిగినటువంటి ఆ మహనీయులు నిజంగా మహనీయులనే చెప్పుకోవాలి వారి గురించి. తే పశ్చిమాయాన్ దిశ్యపి, పడమర దిక్కున కూడా మహాంతం, చాలా పెద్ద స్వరూపంలో ఉన్నటువంటి అచలోపమం. అచలము అంటే చలనము లేనిది, అంటే పెద్ద పర్వతం, పెద్ద కొండ అనర్థం. అచలముతో పోలిన, అచలోపమైన అలాంటి దాన్ని చూశారు. దేన్ని 2 సార్లు మనం గమనిస్తే మూడోసారి తెలిసిపోతుంది కదా. వారికి కూడా తెలిసిపోయింది, ఒరే ఇది ఒక దిగ్గజం అయి ఉంటుందిరా, ఇది మనం 3వ దిక్కుకు వచ్చినట్టున్నాం ఇప్పుడు. దాని పేరేమి సౌమనసం అన్నారు. పాపం ఎంతో మంచి మనస్తత్వంతో ప్రసన్నంగా కనిపించింది కాబోలు వారి దృష్టికి. సౌమనసం దిశాగజం దదృశు అంటారు. అంటే దిశాగజం అన్నప్పుడు ఆకారాంత స్త్రీలింగంగా దిశా శబ్దం ఉందన్నమాట. అది దిగ్గజం అని అర్థం. దిగ్గజం అని అనొచ్చు, దిశాగజం అని కూడా అనొచ్చు. వష్టి భాగురి రల్లోపం. తర్వాత అవాప్యోరుపసర్గయో ఆపంచైవ హలంతానాం యథా వాచా నిశా దిశ అని వైయాకరణలు చెప్తారు. భాగురి అనేటటువంటి మహర్షి యొక్క అభిప్రాయం ప్రకారం వ్యాకరణ రీత్యా దిశ, వాచ, నిశ అనేలాంటి ప్రయోగాలు కూడా ఉంటాయి. కనుక దీన్ని దిశాగజం అని వాల్మీకి మహర్షి మనకి ఉపదేశం చేస్తున్నారు. దిగ్గజం అన్నమాట. దీనిని చూచారు వారు. చూస్తే అంటే అమాయకత్వపు ధోరణితో ఉన్నవారు, పెద్ద పట్టుదలగా ఉన్నవారు, కొంచెం బింకం ప్రదర్శించేటటువంటి వారు, ఎవరు కాస్త భయపెట్టేలా కనిపిస్తే వారితో అంతంత మాత్రంగా ఉంటారు కాబోలు. ఎవరు కాస్త సున్నితంగా మెత్తగా కనిపిస్తే వారి దగ్గర కాస్త చేరువ అవుతారు కాబోలు. అంటే పసితనం, బాల్యం వారిలో ఆ చేష్టల్లో స్పష్టంగా కనిపించేలాగా చెప్తున్నారు మహర్షి.
దాని పేరు ఏం చెప్పారు? సౌమనసం అన్నారు. అంటే మంచి మనస్తత్వంతో. మంచి మనస్తత్వం అనేది ఎలా తెలుస్తుంది? హృదయానికి అద్దం ముఖం అంటారు కదా. బహుశా దాని కళ్ళల్లో, దాని ప్రవర్తనలో, దాని చూపులో, తీరులో ఆ ప్రసన్నత ఏమో కనిపించి ఉండవచ్చు. అందుకనే ప్రసిద్ధమైనటువంటి దిగ్గజాల పేర్లను అలా ఉంచి వాల్మీకి మహర్షి ఈ పేర్లతో మనకి ఉపదేశం చేస్తున్నారు. కనుక తంతే ప్రదక్షిణం కృత్వా, ఎప్పటిలాగే ఒకరి వెనక ఒకరు అన్నట్లుగా అందరూ కలిసి ఎంతో భక్తి శ్రద్ధలతో దానికి ప్రదక్షిణం చేసి, సౌమన సమ్మన్నదానికి ఆంతర్యం చెప్తున్నారు. నిరామయం చాపి పృష్ట్వా, ఇంతకుముందు దానితో పెద్దగా సంభాషణ లేదు. తూర్పు గజమైన విరూపాక్షం, ఆ తరువాత దక్షిణ దిగ్గజమైన మహాపద్మం దగ్గర పెద్దగా సంభాషణ ఉన్నట్లు మనకు కనపడలేదు కదా. ఇక్కడ అంటున్నారు మీకు కుశలమా అని. నిరామయం చాపి పృష్ట్వా అన్నమాట. ఎవరైనా ఎందుకు ఇలా చెప్పవలసి వచ్చింది అంటే, అత్యంతం ఆత్మీయంగా ఉండేటటువంటి వ్యక్తులు ఎదురైనప్పుడు, వారు తారసపడినప్పుడు, కొన్ని సందర్భాల్లో వారి స్థాయిని బట్టి కొందరికి నమస్కరించాలి, కొందరిని కుశలం అడగాలి, కొందరికి కావాల్సినటువంటి సదుపాయాలు వగైరాలు చెయ్యాలి అని చెప్పి ఒక వ్యక్తిని ఎదుర్కొనేటటువంటి తీరును, స్వాగతించేటటువంటి తీరును, కుశల ప్రశ్నలు వేసి అవతలి వ్యక్తిని పలకరించేటటువంటి పలకరింపును శాస్త్రం సందర్భాన్ని బట్టి, అవతలి వ్యక్తుల తాహతుల్ని బట్టి చెప్తూ ఉంటుంది. ఇందులో బాగా స్నేహంగా తమ సమఉజ్జీగా అనిపించినటువంటి సందర్భంలో వారికి నమస్కారాలు చేయడం వగైరాలు పని చెయ్యకుండా మరేమి అన్నారు అంటే, ప్రదక్షిణం చేసేటప్పటికే ఆ సౌమిత్రి భావం, ఆ సౌజన్యం అనిపించిందో కనిపించిందో ఆ గజంలో, ఆ సందర్భంలో మీకు ఏ విధమైనటువంటి శ్రమ లేకుండా మీరు సంతోషంగా, ఆరోగ్యంగా, సుఖంగా ఉన్నారా అని ఒకానొక ఆత్మీయమైనటువంటి పలకరింపును పలకరించి ఆ 60,000 మంది ఆ పిల్లలు కాదు మహాయోధులు. కాకపోతే అమాయకత్వపు ధోరణితో, ఏ మాయా మర్మం లేని పరిస్థితిలో తండ్రి గారు చెప్పారు మనం చేయాలి పితృవాక్య పరిపాలనం అనేటటువంటిది ప్రధానంగా పెట్టుకున్నటువంటి ఆ మహనీయ మూర్తులు కుశల ప్రశ్నలు వేసి ఆ దిగ్గజంతో, ఆ తర్వాత తతః రే పదండ్రా, మళ్ళీ మనకి చాలా పనుందిరా, మనం యాగాశ్వాన్ని వెతుక్కోవాలి అని చెప్పి ఇక్కడే కబుర్లలో మునిగిపోతే ఎలా అన్నట్లుగా కాస్త ముందుకి జరిగారు. ఆ జరిగి ఆ దిక్కుని, వారి దిశను మార్చుకుని ప్రయత్నించినటువంటి సందర్భంలో ఆ దిక్కు ఉత్తర దిక్కు అయిందనమాట. ఎందుకంటే ఉత్తరాన హిమాలయాలు ఉంటాయి అని చాలా ప్రసిద్ధం, అందరికీ తెలిసిన మాటే కదా. హైమవతీం అని చెప్తున్నారు. తతః ఖనంత, అలా తవ్వుకుంటూ వెళ్ళగా హైమవతీం దిశం సముపక్రాంతాః, ఆ హిమవత్ పర్వతము ఉండేటటువంటి ఆ దిక్కు వైపుకి వారి యొక్క ప్రయత్నం సాగింది. అందుకనే స్పష్టంగా చెప్తున్నారు, ఉత్తరస్యాం రఘుశ్రేష్ఠ దదృశుర్ హిమపాండురం భద్రం భద్రేణ వపుష ధారయంతం మహీతలం. బహుశా ఆ మంచు కొండల్లో ఉండి దాని ప్రభావం వల్లనో ఏమో ఈ గజం కూడా పెద్ద మంచు కొండలాగా కనిపిస్తోందట. హిమపాండురం అని అన్నారు. అంటే అసలు చూడడానికి ఎంత ముచ్చటగా ఉంటుందో మరి ఆ సన్నివేశం, ఆ దృశ్యం, ఆ స్వరూపం. ఈ ఆనందం మన రాముల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కాబోలు బ్రహ్మర్షులు విశ్వామిత్రులు ఓ రఘుశ్రేష్ఠ, రాఘవ, రామ అని సంబోధించి చెప్తున్నారు పలకరించి. రామ, వారు ఉత్తరస్యాం భద్రేణ వపుష ఇమాం మహీం ధారయంతం అని అన్నారు. పరమ మంగళకరమైనటువంటి శరీర స్వరూపంతో ఈ భూమిని ధరిస్తున్నాని. గజానికి సంబంధించి, అలాగే అశ్వాలకి సంబంధించి కొన్ని రకాల శాస్త్రాలు ఉంటాయి. అందులో ఆవులకి వగైరాలు, వీటన్నింటికీ కూడా అందులో ఈ రకమైనటువంటి స్వరూపంతో, ఇంత తోక ఉండి, ఇంత చెవులు ఉండి, ఈ రకమైనటువంటి దంతములు ఉండి, ఇలాంటిదైతే కనుక ఆ అశ్వం దాన్ని తలిస్తేనే చాలా మిక్కిలి శుభం అని చెప్తుంది. అందుకనే ఆ శాస్త్రాన్ని బట్టే కాబోలు వాల్మీకి మహర్షి అది హిమపాండురంగా ఉండడం, దాని స్వరూప లక్షణాలు, స్వభావాలు అన్నీ గమనించి తపోదృష్టికి కనపడనిది ఏముంటుందండి. కనుక అన్నీ గమనించి దానికి ఏం పేరు చెప్తున్నారు అంటే అది భద్రగజం అని పేరు చెప్తున్నారు. దాన్ని స్మరించినంత మాత్రం చేతనే భద్రములు అనగా మంగళములు, శుభములు వరుసగా కలిగించేటటువంటి మహిమ కలిగినటువంటి ఆ అశ్వాన్ని వారు చూశారు. అది ఈ
మహనీయమైనటువంటి ఏ భూమి అయితే మనకి అంతకీ ఆధారంగా ఉందో ఆ మహిని తమ వంతు బాధ్యతగా తమకు ఆ పరమాత్మ ఏర్పరిచినటువంటి ఆ ఆకారాన్ని, ఆ కైవారాన్ని అంత మేరను, అంటే అంత ఏరియా అన్నమాట, అంత మేరను ఎక్కడ అలుపెరుగక ఎక్కడ బద్దకించకుండా అలా వహిస్తూ ఉంటే దాన్ని చూసి మరొక్కసారి వీరంతా కూడా ప్రవశించిపోయారట. మహీం ధారయంతం హిమపాండురం, మంచువలే తెల్లగా ఉన్నటువంటి భద్రం దదృశు, ఆ భద్రగజాన్ని పరిశీలించారు వారు. మరి ఆ సందర్భంలో ఇంకాస్త చనువు పెరిగింది. గమనించాలి ఒక్కొక్క మాట. కావ్య సౌందర్యం అంటే ఇలాంటి చోట్లోనే కనిపిస్తుంది. సమాలభ్య తత సర్వే కృత్వా చైనం ప్రదక్షిణం షష్ఠి పుత్ర సహస్రాణి బిభిదుర్ వసుధాతలం అని అన్నారు. అంటే అన్ని దగ్గర ఒకేలాగా ప్రదక్షిణం చేసేసారు, అన్ని దగ్గర ఒకేలాగా కులాసాగా ఉన్నారా అని అడిగారు. అంటే అందులో అందమేముందండి, చమత్కారం ఏముందండి? వారు కూడా అలా చేస్తూ పోతే ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే చదువుకుంటూ వెళ్ళిపోయినట్లుగా అయిపోయేది. మరి సొంత ఆలోచన, ఆ సమయానికి వారికి కలిగేటటువంటి స్ఫూర్తి, ఎలా అయితే అమాయకత్వపు ధోరణితో బాల్య చేష్టలతో ఉండేవారు, కాస్త బెరుకుగా కనిపించినటువంటి, అంటే కాస్త పట్టుగా కనిపించినటువంటి వారి దగ్గర బెరుకుగా ఉండడం, కాస్త చనువుగా ఉన్న వారి దగ్గర మాటలు కలపడం, ఇంకాస్త అనుకూలంగా కనిపిస్తే వారికి దగ్గర అవ్వడం, ఇలాంటివి మనం లోకంలో చూస్తూ ఉంటాం కదరా. ఇప్పుడు చెప్పుకునేటటువంటి మనది ఒక్కొక్క మాట తరువాతి కథకి మెట్టు మాదిరి, చాలా జాగ్రత్తగా మనసులో పెట్టుకోవాలి. కనుక పుత్ర సహస్రాణి షష్ఠి, ఈ 60,000 మంది సగర పుత్రులు సర్వే ఏనం సమాలభ్య ఆ గజానికి దగ్గరగా వచ్చారట. ఆ భద్రగజాన్ని అంత మంచు కొండలాగా, హిమపాండురంలాగా, వెండి కొండలాగా కనిపించి ధగధగధగా అలా మెరిసిపోతూ ఉంటే తాకి పరవశించి ఆనందించాలని ఆ ఉత్సుకతను ఆపుకోలేని పరిస్థితిలో దానికి దగ్గరగా జరిగి దాన్ని తాకేరట. తాకేరు అని అన్నదానికి ఆ లభ్యలో 2 అక్షరాలు లభ్య అన్నట్లుగా చెప్తే సరిపోతుంది. కాదు, తృప్తి తీరలేదు. ఆ లభ్య అని చెప్పాల్సి వచ్చింది. అంతటితో సరిపోలేదు, సమాలభ్య అని చెప్పాల్సి వచ్చింది. అంటే ఆ తొండం దగ్గర నుంచి ఆ దంతాలు కొందరు, కాళ్ళు కొందరు, తోక కొందరు, వీపు కొందరు, పొట్ట కొందరు అన్నట్లుగా అలా తడిమి 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 ఆప్యాయంగా, ఆనందంతో, సంతోషంతో దాన్ని కూడా ఒక్కసారి పలకరించి అప్పుడు వారి ప్రయాణాన్ని, వారి ప్రయత్నాన్ని ముందుకు కొనసాగించారు అని అంటారు. సమాలభ్య, దాన్ని తాకి ముద్దిడి అన్నట్లుగా ప్రదక్షిణంచ కృత్వ, దానికి ప్రదక్షిణం చేసి, అంటే వీరిలో ఎంత భక్తిభావం ఉందో, అదే మాదిరి అదే సందర్భంలో ఎంత చాపల్యం ఉందో, ఎంత బాల్యచేష్ట ఉందో, ఎంత ప్రేమాభిమానాలు ఉన్నాయో మనకి స్పష్టంగా కనిపిస్తుందన్నమాట. తతః వసుధాతలం బిభిదుః అని అన్నారు. మళ్ళీ వారి ప్రయాణాన్ని సాగిస్తే ఇప్పుడు ఏ దిక్కుకై ఉంటుంది? తూర్పు అయిపోయింది, అక్కడ విరూపాక్షం అన్నారు. దక్షిణం అయిపోయింది, మహాపద్మం అన్నారు. పడమర అయిపోయింది, పడమరగా ఉన్నటువంటి ఆ అశ్వాన్ని ఏమనుకున్నాం మనం? సౌమనసం అయిపోయింది. ఉత్తరం వైపు దిక్కు భద్రగజం అని అన్నారు, అది కూడా అయిపోయింది. అంటే చెప్తున్నారు అక్కడ వారు తవ్వక్కర్లేకుండానే సూచనగా అన్నట్లుగా ఒక చిన్న దోవ కనపడిందట. ఆ కనిపించినటువంటి దోవలో మరి 60,000 మంది పడతారా? చాలా ఆశ్చర్యం ఏమంటే, తా దూర సందు లేదు మెడకో డోలా అని ఒక సామెత. వీరు ఒక్కొక్కరుగా దూరడానికే అవకాశం లేదు. వీరందరూ కలిసి కట్టుగా ఒరే అన్నయ్య అంటే ఒరే తమ్ముడు అనుకున్నట్లుగా సంఘటిత శక్తిగా వెళుతున్నారు. మరి 60,000 మంది దూరేంత సందు లేకపోతే ఇదే పెద్ద ఆశ్చర్యమైతే వీరి చేతిలో ఏమున్నాయి అంటే నాగళ్ళు, లేకపోతే ఇంకా పారలు, ఇంకా పలుగులు, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి కదా. కనుక ఇంకాస్త ఆ దోవని విశాలం చేసుకుంటూ తవ్వుకుంటూ ముందుకు వెళ్ళారట. అంటే ఒక్కొక్క దగ్గర ఎంత ఔచిత్యం పాటించాలో ఆ రచయిత, ఆ దర్శకుడు అనేటటువంటి వ్యక్తి, వాల్మీకిని మించిన పెద్ద డైరెక్టర్ ఎవరుంటారండి? ఆనాటికి ఈనాటికి కూడా శాశ్వతంగా నిలిచిపోయినటువంటి గొప్ప రామకథ చెప్పారు కదా, ఎక్కడ ఒకంత కూడా బెసకకుండా. కనుక చెప్తున్నారు, తతః ప్రాగుత్తరాంగత్వా సాగరా ప్రథితాన్ దిశం రోషాతు అభ్యఖనన్ సర్వే పృథివీం సగరాత్మజా అని అన్నారు. ఏమండి, దోవ కనిపించింది అన్నట్లుగా మీరు ఎలా గమనించారు అని అంటారేమో.
మహర్షి అన్ని క్లూస్ ఇస్తారు, చిన్న చిన్న పాటి ఆ తాళం చెవి మాదిరిగా కొన్ని చోట్ల ఓపెన్స్ పెడతారనమాట. దాన్ని తెరుచుకున్నటువంటి సందర్భంలో మనకి ఆ భావాలన్నీ వస్తాయి. ఇక్కడ ఏం చెప్తున్నారు? తతహ అని అన్నారు. ఇది చాలా చమత్కారంతో కూడినటువంటి మాట. చాలా చోట్ల తతహ తతహ అని ఈ శ్లోకాల్లో వస్తుంది. రామాయణానికి శిరోమణి అనేటటువంటి వ్యాఖ్యానం రాసినటువంటి శివసహాయులు అన్న మహనీయులు ఎంత అద్భుతమైనటువంటి అర్థం చెప్తారు అంటే, ఇక్కడ తతు తతౌ తతహ అని తను విస్తారే అనేటటువంటి ధాతువు మీద ఏర్పడినటువంటి మాట ఇది. అంటే సంస్కృతం పరిచయం ఉన్న వారందరికీ చాలా రుచిగా ఉంటుంది, అందుకని చెప్తున్న మాట అన్నమాట ఇది. కనుక తతహ అంటే ఆ అవకాశాన్ని ఇంకా విస్తరిస్తున్నా అని అర్థంట, విస్తారయితార అని అర్థంట. అంచేత వీరు ప్రవేశించడానికి కాస్త అవకాశం చేసుకుంటూ ఆ అవకాశంలోకి ప్రవేశించి ఆ అవకాశాన్ని మరింత విస్తరిస్తూ అలా వెళ్ళిపోతున్నారు. కనుక తతహ 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 అని చెప్పాల్సి వచ్చిందట. విస్తారయితార 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 అని అర్థం అన్నమాట. అయితే ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? సముద్రం దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఆ సముద్రం ఎలా ఉందో తెలుసా? నీరెండిపోయినటువంటి ఒకనొక చెరువులాగా, ఒకనొక తోటిలాగా ఉందన్నమాట. ఆ చెరువు పగుళ్ళు బీటలు వచ్చేసి అక్కడక్కడ అలా బురదగా ఉన్నటువంటి సందర్భంలో దానిని చీల్చుకుంటూ వీరు ఇంకాస్త ముందుకి వెళుతూ ఉన్నటువంటి సందర్భం దృశ్యం అన్నమాట అక్కడ. కనుక తతః ఈ ఉన్నటువంటి అంశాన్ని ఇంకా విశాలంగా చేస్తున్న వారలై, విస్తరిస్తున్న వారలై సగరపుత్రులైనటువంటి ఆ 60,000 మంది కూడా ప్రథితాం ప్రాగుత్తరాం అని అన్నారు. ఈ మాటలో ఉందన్నమాట. ఏమనంటే చాలా అవకాశం కలిగిన అని తాత్పర్యం. ప్రథితాం అని అన్నదానికి చాలా ప్రసిద్ధమైన ఒక దోవ కనబడుతున్నా అని తాత్పర్యం అన్నమాట. దానిని అది ఏ దిక్కు అండి అది అంటే చెప్తున్నారు, ప్రాగుత్తరాం అంటారు. తూర్పుకి ఉత్తరానికి మధ్యలో ఉండేటటువంటి ఆ కార్నర్ అంటారే, ఆ కోణాన్ని చెప్పడానికి ఈ రెండు దిక్కులకి సంబంధించిన పేర్లతో చెప్తారన్నమాట. ప్రాగుత్తరాం అంటారు. ఈ తూర్పుకి ఉత్తరానికి మధ్యలో ఉండేటువంటి దిక్కు అన్నమాట. అంటే ఒకానొక శుభ ఫలితం వీరికి ఒసగేలాగా వీరి యొక్క అడుగు పడుతోంది అన్నమాట. ఒకానొక శుభ పరిణామం ఏర్పడబోతోంది అన్నమాట. ఎందుకంటే అసలు ఈశాన్యం అంటేనే మంచి మంగళకరమైనటువంటి దిక్కు అని అందరికీ చాలా ప్రసిద్ధమే కదా. కనుక ప్రాగుత్తరాం దిశం గత్వా ఆ ఈశాన్యానికి వెళ్ళి, ఐశాని అని కూడా అనొచ్చు, ఆ దిక్కుకి వెళ్ళి సగరాత్మజాహ సర్వే అలా పెడుతూ ఇంకా పట్టరాని కోపంతో ఆ నేలను తవ్వుకుంటూ ఇంకా వెడల్పు చేసుకుంటూ విశాలం చేసుకుంటూ అఖనన్ను ముందుకు వెళ్తున్నారు తవ్వుకుంటూ అని అన్నారు. ఎందుకంటే తూర్పు దిక్కున వెతికేశాం, దక్షిణాన వెతికేశాం, పడమరన వెతికేశాం, ఉత్తరాన వెతికేశాం. ఇంకా వెతకవలసింది ఇది అన్నట్లుగా లేదు. వెతికి కనిపెడితే తప్ప నా దగ్గరకు రావడానికి వీరు లేదని తండ్రి గారు చెప్పారు. ఏం చేయాలో పాలుపోవట్లేదు, ఎలా సాధించాలో అసలే తెలియట్లేదు ఆ సందర్భంలో. పోనీ ఉన్నవారందరికీ ఎవరైనా ఒక అనుభవజ్ఞుడు సీనియర్ కూడా ఉన్నారా? ఏదైనా కాస్త తరుణోపాయం చెప్పడానికి ఎవరూ లేరు. వీరికి వీరే. కనుక అనుభవరాహిత్యం ఒకవైపు, ఇంకా అనుకున్నది పొందలేక ఆలస్యం అవుతూ ఉండడం ఒకవైపు నిస్సహాయత, నైరాశ్యం అంటారే, నిరాశాభావం ఆవరించేస్తూ ఉంటే ఏం చేయాలో తెలియక పట్టరాని రోషంతో వారు ఇంకా తవ్వుతూ ముందుకు వెళ్ళారు అని అన్నారు. కనుక నిస్సహాయ స్థితి అన్నింటికంటే చెడ్డది అన్నమాట. అది ఆలోచనను కూడా అణిచేస్తుంది, మంచితనాన్ని కూడా కప్పేస్తుంది. ఏ రకంగా ఎందుకు ఎలా ప్రవర్తిస్తున్నారో తెలియకుండా కళ్ళు కమ్మేసే లాంటిది అన్నమాట ఆ నిస్సహాయ స్థితి. ఆ నిస్సహాయ స్థితికి గురయ్యారు వీరు. ఆ సందర్భంలో ఏం జరిగిందంటే, క్షణం శ్రీరామ తేతు సర్వే మహాత్మానః భీమవేగాః మహాబలాః దదృశుః కపిలం తత్ర వాసుదేవం సనాతనం అని అన్నారు. చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం ఇది. సంస్కృతం సాహిత్యం కాస్త పరిచయం ఉంటే ప్రతి మాటను జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ మంచిగా అన్వయించేసుకోవాల్సినటువంటి మంచి కవిత్వం ఇది. శ్రీమద్ రామాయణంలో ఇలాంటి అరుదైన కొన్ని అంశాలు ఉంటాయి. మరీ ఊరించక్కర్లేదు, కొద్దిగా నేనే వివరించడానికి ప్రయత్నం చేస్తాను. తేతు సర్వే మహాత్మానః అన్నారు.
మహాత్మానః అన్నదానికి అర్థమేమి అంటే గతంలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం, పరమ పూజ్యులు అని అర్థం. తండ్రి గారి గురించి, సగర చక్రవర్తి గురించి చెప్పేటప్పుడు, దశరథుల గురించి చెప్పేటప్పుడు, విశ్వామిత్రుల గురించి చెప్పేటప్పుడు, వశిష్ఠుల వారి గురించి చెప్పేటప్పుడు, మన రామయ్య గురించి చెప్పేటప్పుడు కూడా అహం వేద్మి మహాత్మానం, ఈ మహాత్మానం, మహాత్మానః ఈ మాటలు మనం పదే పదే వింటున్నాం కదా. ఇక్కడ ప్రకృతంలో చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమని అంటే, మన వాసుదేవుడి గురించి చెప్పాలి అంటే, మన శ్రీహరిని గురించి తెలపాలి అంటే మంచి మాట చెప్పేశారు, సనాతనం అని. కనుక సగరపుత్రుల గురించి చెప్పేటప్పుడు మహాత్మానః అన్నారు. అంటే ఆత్మన్ శబ్దానికి చాలా అర్థాలు ఉన్నాయి, కానీ ఇక్కడ మాత్రం 2 అర్థాలు మాత్రమే అన్వయించేలాగా, అంటే వాల్మీకి మహర్షి మనం కనిపెట్టగలుగుతామా లేదా ఈ అందాన్ని, లేదా గుడ్డిగా పరమపూజ్యులైనటువంటి వారు వెళ్ళి ఆ కపిల మహర్షితో దురుసుగా ప్రవర్తించారు అని అంటే, పరమపూజ్యులు అవడం, దురుసుగా ప్రవర్తించడం ఈ రెండింటికి పొసగదు కదా, మ్యాచ్ అవ్వదు కదా. కనుక అక్కడ చెప్తారు మహాత్మానః అంటే ఒళ్ళు పెరిగింది తప్ప బుద్ధి పెరగని సందర్భంలో గొప్ప కాయం కలిగినటువంటి, పెద్ద పెద్ద ఆకారాలు కలిగినటువంటి ఒక మాట. బుద్ధి బలం లేనటువంటి వారు బండతనంతో మొండిగా అలా ప్రవర్తిస్తూనే ఉంటారు తప్ప ఆగి ఆలోచించేటటువంటి స్వభావంలో ఉండరు. కనుక మహాత్మానః అంటే ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నం కల అని అర్థం చెప్పారు అన్నమాట. ఇక్కడ ఆత్మన్ శబ్దానికి ప్రయత్నం అని అర్థం, ముందు అనుకున్నటువంటి అర్థంలో కాయము, శరీరం అని అర్థం. కనుక మహాకాయము కలిగినటువంటి వారు అని ఒక తాత్పర్యం. మహాత్మానః అన్నప్పుడు మహాకాయాః అని అన్న అర్థం అయిపోయేది కదా. కానీ అంత అందం వస్తుందా అందులో? రాదు. ఒకలాగా చెప్పాలంటే మరి వీరి వల్ల కదా ఈనాడు మనం పరమపావనమైనటువంటి ఆ గంగ యొక్క ఆ మహిమను అంత అందంగా అనుభవించగలుగుతున్నాము. కనుక అలాంటి గంగావతరణానికి కారకులైనటువంటి వీరు నిజంగా మహాత్ములే. అలా ఆలోచిస్తే అలా, ఇలా ఆలోచిస్తే ఇలా. మరి మహాత్మానః అంటే మంచి బుద్ధిమంతులు అని కూడా చెప్పాలి కదా. మరి ఏమా మంచి బుద్ధి అంటే, వీరికి ఆగి ఆలోచించేంత విచక్షణ లేకపోయినా నాన్నగారు చెప్పారా, మనం చెయ్యాలరా, ప్రాణాల్ని పణంగా పెట్టైనా సరే ఆ యాగాశ్వం దొరికితేనే మనం వెనక్కి వెళ్ళాలరా అనేటటువంటి గొప్ప సంకల్ప బలంతో, ప్రయత్నంతో కూడిన వారు. కనుక వీరిని తండ్రి మాట కాదనక వినేలాంటి పిల్లల్ని మహాత్ములు అనాలాంటి వద్దా? కనుక మహాత్మానః. మళ్ళీ ఇంకొక మాట, ఇంతకుముందు అనుకున్నదే గొప్ప సంకల్పం బలం కలిగినటువంటి, గొప్ప ప్రయత్నం కలిగినటువంటి, గొప్ప ఆకారం కలిగినటువంటి వారి చేష్ట చూస్తే ఆలోచన రాహిత్యంతో చేశారు కనుక ఇది పెరిగింది కానీ ఇది పెరగలేదు అనేటటువంటి భావం కూడా వచ్చేలాగా మహాత్మానః అని ఒక మాట చెప్పారు అన్నమాట. కనుక మహాత్మానః మహాకాయము కలిగినటువంటి లేదా అతి ప్రయత్నం కలిగినటువంటి ఒక మాట. ఇంకొక మాట భీమవేగాః, వారి యొక్క వేగాన్ని, వారి యొక్క దూకుడును, వారి యొక్క దుందుడుకుతనాన్ని ఎవరు ఆపలేకపోతున్నారు, కనిపెట్టలేకపోతున్నారు, అంచనా వేయలేకపోతున్నారు. ఎవరండి ఉన్నది? 60,000 మంది కదా, ఇంత దూకుడుగా వీరు ప్రవర్తిస్తున్నట్లుగా మీరేమైనా చూడొచ్చారా అంటారేమో. దేవతలు చూస్తున్నారు కదా పైనుంచి, వారు కదా గమనించి బ్రహ్మగారు చెప్పినటువంటి ఈ మాట ఇంకెంతసేపట్లో అమలు కాబోతుంది అని చెప్పి ఉత్కంఠగా, ఏదో మ్యాచ్ చివరికి వచ్చేటప్పటికి లాస్ట్ ఓవర్లో ఎంత లోపల హైరానా ఉంటుందో, ఎంత ఎక్సైటింగ్ కానీ వగైరాలుగా చెప్తూ ఉంటారు కదా, ఆ మాదిరిగా ఉన్నారు ఈ దేవతలంతా. ఈ కథకి ఎటువంటి ముగింపు రాబోతోంది అని ఆ సందర్భంలో ఆ దేవతల దృష్టితో చూసినట్లుగా వాల్మీకి మహర్షి మనకు చూపించడానికి చెప్పినటువంటి ఒకానొక మాట భీమవేగాః, భయంకరమైన, అనూహ్యమైన, అంచనా వేయలేనటువంటి దూకుడుతనంతో ఉన్నటువంటి వారు. ఒక్కొక్క మాట తరువాతి మాటకి చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. మహాబలాః, గొప్ప పరాక్రమం, గొప్ప శక్తి కలిగినటువంటి వారు. అంటే ఒక వ్యక్తి ఈ సగరపుత్రులు చేసినట్లుగా ఇటుపైన రాబోయేటటువంటి మాటల్లో ఉన్నట్లుగా అలాంటి పనికి పాల్పడాలి అంటే వారు ఏం చేస్తున్నారో తెలియనంత తీవ్రమైన ప్రయత్నం, ఎవరు ఆపినా ఆగలేనంత దూకుడుతనం, ఎవరు ఊహించలేనంతటి మొండి బలం, ఈ 3 అంశాలు ఉండాలి అన్నమాట. కనుక మహర్షి ఇలా చెప్తున్నారు, మనకి ఉపదేశం చేస్తున్నారు. మహాత్మానః ఒక మాట, భీమవేగాః ఒక మాట, మహాబలాః ఒక మాట. వారంతా కూడా తే సర్వే
తత్ర ఆ ప్రాంతంలో ఒకరిని చూశారు. ఆ ఒకరు ఎవరు అంటే మన స్వామి, మన శ్రీహరి, మన మహావిష్ణువు. ఏ స్వరూపంలో ఉన్నారు? కపిల స్వరూపంలో ఉన్నారు, కపిల ముని రూపంలో ఉన్నారు. మునిగా ఉంటే ఎలా ఉంటారు అంటే మౌనంగా, ఎంతో శ్రద్ధతో, ఏకాగ్రతతో, అలా నిశ్చలంగా, ఏ గాలి తాకిడి లేని స్థలంలో నివాతస్థ దీపశిఖేవ అంటారు. ఒకనొక శిఖలాగా ఉండి, ఒకనొక దీప జ్వాలలాగా అలా నిశ్చలంగా ఆత్మనిష్ట కలిగి ఆ సమాధి స్థితిలో ఉన్న సందర్భంలో అలాంటి వ్యక్తిని చూశారు. కపిలం ఒక మాట, సనాతనం ఎప్పటి నుంచి ఉన్నారు వారు, ఎప్పటి వరకు ఉంటారు అంటే సనాతనులు వారు. సర్వకాల సర్వావస్థల యందు, ఈ సృష్టికి ముందు, మధ్యలో, తరువాత ఎప్పటికీ నిత్యంగా స్థిరంగా ఉండేటటువంటి ఒకే ఒక్క స్వరూపం ఎవరు అంటే మన వాసుదేవుడు, సనాతనుడు, పరం బ్రహ్మ. కనుక ఆ సందర్భంలో తే సర్వే తత్ర కపిలం సనాతనం వాసుదేవం దదృశు అని అన్నారు. ఇక్కడ ఈ మాట కూడా ఒకటి గతంలో కూడా అనుకున్నాం, చాలా మందికి తెలిసినదే. వాసుదేవుడు అంటే వసుదేవుడు అని ఒకరున్నారు, వారి సంతతి వాసుదేవుడు అని కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ చాలామంది పెద్దలుగా ఉన్నటువంటి మహనీయులు ఏం చెప్తారు అంటే వాసుదేవ అనే మాటలో రెండు భాగాలు ఉన్నాయట. ఒకటి వాసు అని, మరొకటి దేవ అనిట. వాసు అన్నదానికి అర్థమేమి అంటే, అందుకనే మన వాళ్ళు కూడా వాసు వాసు అని పిలుచుకుంటూ ఉంటారు కదా. శ్రీనివాసుడు అనే మాటలో శ్రీనివాస శబ్దము అయితే, ఆ శ్రీని అనే దాన్ని కూడా కాస్త కుదించి ఈ వాస అనే అకారాంత శబ్దాన్ని తెలుగులో రామ అన్నదాన్ని రాము రాము అన్నట్లుగా వాసు వాసు అంటూ ఉంటే, ఇది కూడా నాకు వర్తించేదే అన్నట్లుగా స్వామే అంతర్యామిగా అతడిలో ఉండి ఆ పేరు బలాన్ని అతడికి సంక్రమింపచేస్తూ ఉంటాడు కాబోలు. కనుక వాసుదేవ అనే రెండు భాగాలు ఉన్నాయట. ఇందులో వాసు అన్నదానికి అర్థమేమి అన్నారు, వసత్యాత్మ జగతి అని ఒక అర్థం చెప్తారు. అంటే ఈ ప్రపంచమంతా తానుగా సృష్టించి, ఈ ప్రపంచమంతా తానై, ఈ ప్రపంచమంతలోనూ తాను నిండి నిబిడీకృతమై ఉండేటటువంటి ఏ పరమ మంగళకరమైనటువంటి స్వరూపమో అది అని. అందుకనే తత్సృష్ట్వా తదేవాను ప్రావిశదు తదను ప్రవిశ్య సచ్చత్యచ్చాభవత్ నిరుక్తంచ నిరుక్తంచ నిలజనంచ నిలజనంచ విజ్ఞానంచ విజ్ఞానంచ సత్యంచానృతంచ సత్యమభవతు యదిదంకించ తత్ సత్యమిత్యాచక్షతే. ఉపనిషత్తు చెప్తాను, ఈ ప్రపంచాన్ని అంతని సృష్టించి తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశదు. మామూలుగా అర్థం చేసుకోవాలి అంటే తాను సృష్టించినటువంటి ఈ జగత్తును తానే ప్రవేశించను అని అర్థం అన్నమాట. అంటే ఈ హృదయ కుహరంలో ఏకాగ్రమైనటువంటి మనస్సుతో కనుక సాధన చేసి పరిశీలించినట్లయితే ప్రత్యక్షంగా చూడయోగ్యంగా ఈ ఉపాధిలో ఉపహితమై అంతర్యామిగా దృగ్గోచరం అవుతాడనమాట. అంటే మనోదృగ్గోచరం అవుతాడు అని అంతరార్థం అన్నమాట. అంటే సరే, ప్రకృతంలో మనం సారం చెప్పుకోవాలి అంటే ఈ ప్రపంచమంతా తాను సృష్టించి ఆ ప్రపంచంలో తానై ఉన్నటువంటి వాడు కనుక వసతి నివసిస్తూ ఉంటాడు ఆత్మ స్వయంగా జగతి, ఈ జగత్తు యందు కనుక వాసు ఒక మాట చెప్పారు. ఇంకొక మాట చెప్పారు, ఏమని? వసంతి భూతాని అస్మిన్ అని ఒక మాట. మనం అందరం ఎక్కడున్నాం అంటే ఎక్కడో ఇంట్లో, లేకపోతే కార్యాలయంలో, మరొక దగ్గర, మరొక వేదిక మీద అని అనుకుంటూ ఉంటాం. కాదు, అసలుగా పరిశీలిస్తే మనకు ఆధారంగా ఉన్నటువంటి ప్రతి అంశం కూడా ఆ పరమాత్మ స్వరూపమే. కనుక సకల ప్రాణికోటి కూడా చరాచరంగా ఉండేవి, స్థావర జంగమంగా ఉండేవి, మాట్లాడేవి మాట్లాడనివి, కదిలేవి కదలనివి, అన్ని రకాలు కూడా దేని యందు స్థిరమైనటువంటి నివాసాన్ని ఏర్పరచుకుని నేను ఇన్నాళ్ళకి స్థిరపడ్డాను అని అనుకుంటూ ఉంటారో ఆ స్థైర్యానికి కారణమైనటువంటి ఆ ఆధారం ఆ పరమాత్మ కనుక వాసు అని ఒక మాట చెప్పారు. అయితే మరి పక్కన ఉన్నటువంటి దేవశబ్దం ఎందుకండి అంటే ఒక వ్యక్తి చాలా గొప్పవాడు అని చెప్పడానికి వాసు
అని చెప్పినట్లయింది. ఆ వ్యక్తిని ఆసరాగా చేసుకుని చాలామంది ఉంటారు అని కూడా అందులో అర్థం వస్తుంది. అయితే ఆ వ్యక్తిని ఆశ్రయించడం, ఇంతమందికి ఆశ్రయం కల్పించేటటువంటి వాడవ్వడం అతడు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ అతడి వల్ల మనకి ఒరిగేదేమి? మనం ఎవరిని పట్టుకోవాలి, ఎవరిని ప్రార్థించాలి అంటే సమాధానం కోసం చెప్తున్న మాట దేవ అని అన్నారు. దేవ అంటేనే సుర అని కూడా అర్థం చెప్పుకున్నాం కదా. దేవ అన్నదానికి మనం కోరిన దానికంటే అధికంగా మన భక్తినే ప్రధానంగా త్రాసులో పెట్టి కాటా వేసి తూచి ఎంచి మంచిగా మనకి ప్రసాదించేవాడు తప్ప ద్రవ్యంలో ఉండేటువంటి మూల్యాన్ని ఎంచేటటువంటి వాడు కాదు. అలాంటి వారిని దేవ అనాలి అని అనుకున్నాం కదా. దేవో దానాద్వా. ఇంకొక మాట కూడా చెప్పుకున్నా, గుర్తు చేసుకోవడమే ఇప్పుడు చేస్తుండేది, చాలా మందికి తెలిసిన మాటే. దేవో దానాద్వా దీపనాద్వా. తనని ఆశ్రయించిన వారందరికీ కూడా గొప్ప వెలుగును ప్రసాదించి వెలిగించేటటువంటి, అంటే ప్రకాశింపచేసేటటువంటి మహనీయ మూర్తి కనుక దేవ అని అనాల్సి వచ్చిందట. దేవో దానాద్వా దీపనాద్వా ద్యోతనాద్వా. కష్టకాలంలో అమ్మ ఎక్కడో, నాన్న ఎక్కడో, తమ్ముడు, అన్న, చెల్లి వీళ్ళు ఎవరూ లేని సందర్భంలో తాను సంపాదించుకున్నటువంటి ఆస్తులన్నీ ఒక పక్క అలా ఉండిపోతే మిత్రులంతా శత్రువులుగా కూడా వ్యవహరించేటటువంటి సందర్భంలో, దిక్కుతోచక అనాథగా ఆపత్తుల్లో ఉన్నటువంటి సందర్భంలో చిన్న చిరుదివ్వెలాగా కాస్త ఎదురుగా నిలిచి మనకి దోవ చూపించేటటువంటి మహనీయుడు కనుక ద్యోతనాద్వా దేవ అని ఒక మాట చెప్పారు. దేవో దానాద్వా దీపనాద్వా ద్యోతనాద్వా ద్యుస్థానో భవతీతివా. ఇది ఒక మాట అన్నమాట. అంటే మామూలుగా దేవతా ఆకారాలలో, దేవతా స్వరూపాల్లో, దేవలోకంలో ఉండి ఈ సృష్టి ప్రక్రియ అంతా కూడా సక్రమంగా నిర్వహింపబడేలాగా వ్యవహరించేటటువంటి మహనీయుడు కనుక ద్యుస్థానో భవతీతివా అని చెప్పారన్నమాట. కనుక అటువంటి సకల జగత్తు యందు తాను నివసిస్తూ, సకల జగత్తుకు తాను ఆవాసమవుతూ, సకల జగత్తుకు కావాల్సిన దాన్ని పంచిపెడుతూ, సకల జగత్తుని ఉద్ధరిస్తూ, సకల జగత్తుకి చిరుదివ్వెలాగా అవసరంలో చిన్నపాటి వెలుతురులాగా అనుగ్రహిస్తూ ఉండేటువంటి ఆ మహనీయుడుట వాసుదేవ. అంటే అతడి పట్ల మనకి కలగవలసినటువంటి అభిప్రాయాన్ని మహర్షి మనకిప్పుడు చెప్పారు. నిజానికి ఇదే భావం ఈ సగరపుత్రులకు కూడా కలగాలి, కానీ కలగలేదు. వారు అసలుగా ఎవరు అంటే వారు వాసుదేవులు, వారు సనాతనులు. కానీ ఈ సగరపుత్రుల అభిప్రాయం ప్రకారం వారికి వేరేలాగా అనిపించింది అన్నమాట. కనుక తేతు సర్వే మహాత్మానః భీమవేగాః మహాబలాః అని చెప్పి దదృశు కపిలం తత్ర. నిజానికి వారు ఎవరు? వాసుదేవం సనాతనం అన్నారన్నమాట. అయితే ఆ సందర్భంలో వారు ఒక్కసారిగా ఎగిరి గంతేసేంత, పెద్దగా కేకలు పెట్టేంత ఆనందం కలిగేటటువంటి అంశం మరొక్కటి జరిగింది. ఏమని? హయంచ తస్య దేవస్య చరంతం అవిదూరత ప్రహర్షం అతులం ప్రాప్తా సర్వే తే రఘునందన. ఓ రామా, మధ్యలో పిలిచి మాట్లాడుతున్నారు. తస్య దేవస్య, అలాంటి సనాతనుడైన చరాచర జగత్తుకు తానే ఆవాసమైనటువంటి, సకల ప్రపంచానికి ఆది మూలం అయినటువంటి ఆ మహనీయునికి సమీపంలో, గమనించండి ఒక్కొక్క మాట, ఈ దృష్టి ఇప్పుడు చెప్తూ ఉండేటటువంటి మాట వాల్మీకి మహర్షి మనకి బోధిస్తున్నది. అంటే విశ్వామిత్రుల వారి అభిప్రాయం అన్నమాట. విశ్వామిత్రుల వారు తత్వజ్ఞులు కనుక, త్రికాల వేదులు కనుక, అంతా ఎరిగిన వారు కనుక, జ్ఞానులు కనుక వారి దృష్టిలో అసలు స్వరూపమేమో తెలిసింది. వారు సనాతనులు, వారు వాసుదేవులు, వారు కపిలముని అని. కానీ వీరి దృష్టిలో కాదు. కనుక రఘునందనుణ్ణి పిలిచి విశ్వామిత్రుల వారు తమ అభిప్రాయాన్ని తమ మాటల్లో చెప్తున్నారు. సగరపుత్రుల భావం ప్రకారం వారు దేవుడు, వారు వాసుదేవుడు, వారు సనాతనులు అని కాదన్నమాట. కనుక విశ్వామిత్రులు అంటున్న మాట ఏమి? తస్య దేవస్య, ఆ దేవదేవుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క సన్నిధిలో అవిదూరత, పెద్దగా దూరం కాదు అన్నట్లుగా, అంటే కాస్త దగ్గరలో, చరంతం అంటే సాహిత్యంలో ఎంతెంత గమ్మత్తు ఉంటుందో. చరంతం అంటే సంచరిస్తూ ఉన్నా అని ఒక అర్థం. మరొక అర్థం ఏమి అంటే చరతిర్భక్షణేపి అంటారు ధాతుపాఠంలో. అంటే చర్విత చరణం అనే లోకంలో మనకి ప్రసిద్ధంగా ఉంది కదా. ఇంకా నవిలిన దాన్నే మళ్ళీ నవ్వులుతూ ఉండడం, చెప్పిన దాన్నే మళ్ళీ చెప్తూ ఉండడం అనే సందర్భంలో చర్విత చరణం అని ప్రయోగిస్తూ ఉంటారు. ఆ సందర్భంలో చరణం అన్నదానికి
తిన్న దానినే ఇంకా నవ్వులుతూ ఉండడం అని అర్థం అన్నమాట. దాన్ని ఇంకెంతసేపు నవ్వులుతాం, అది దానిని మింగేసి కొత్తది తినడానికి ప్రయత్నించాలి అని తాత్పర్యం. కనుక ఆ సందర్భంలో మనకి చరణము అన్నదానికి భక్షించడం అని అర్థం. ఇక్కడ గుర్రం ఏం చేస్తుందండి, సాధారణంగా పని ఉన్నంతసేపు ఒకలా ఆ పని తీరిపోయింది అనుకోండి, కాస్త విశ్రాంతి దొరికింది అనుకోండి, అందుకనే ఆ గుర్రాల్ని పోషించేటటువంటి వారు కూడా మంచి పచ్చటి మేతను ఒక సంచి లాంటి దానిలో వేసి ఆ మూతికి కట్టి అది వంగున్నా నోటికి అందేలాగా, తల ఎత్తినా నోటికి అందేలాగా, అటు ఇటు చంద్రవందరగా పడిపోకుండా ఉండేలాగా దానికి గ్రాసాన్ని ఏర్పాటు చేస్తున్నారు కదా. తిన్నంతసేపు తినడం, అలాంటి రథాన్ని వగైరాలు వాటిని లాగడం అనే సందర్భంలో ఎక్కడ అలుపెరుగక శ్రమ అనుకోక దాన్ని నిర్వహిస్తూ ఉండడం, అది కదా. కనుక వీరు ఆ సగర పుత్రులు ఆ కపిల ముని సమీపంలో ఆ మాదిరిగా తోక ఊపుకుంటూ ఎంతో మనోహరంగా ఎంతో అందంగా ఆ పచ్చిక బయళ్లలో ఆ మేత మేస్తూ ఉండేటటువంటి ఆ సందర్భంలో ఒక్కసారిగా ఆ యాగాశ్వాన్ని చూసేటప్పటికే పట్టరాని ఆనందాన్ని పొందారు. ఎన్నటికీ గెలవలేమేమో అనిపించే దశలో, ఎన్నటికీ నెగ్గించలేమేమో తండ్రి గారిని అనిపించేటటువంటి దశలో ఎంతో కాలం ప్రయత్నం చేసి ఏ దిక్కు దొరుకుతుందా అని దిక్కులేని పరిస్థితుల్లో ఆ యాగాశ్వం అక్కడ అలా కనిపించేటప్పటికే ఇంకా ఆనందానికి హద్దు ఉంటుందా అండి? దేవేంద్రుడు దేవతలు కూడా వాళ్ళ ఎత్తులు పై ఎత్తులు, వారి నీతి ఇంత అంతన కార్యక్రమం అంతా పూర్తయిపోయింది. సముద్రానికి పూడికి తీసినట్లుగా వ్యవహారం అయిపోయింది. ఇంకా ఆ యాగాశ్వం వీరి కంట పడిపోయింది అన్నమాట. కనుక అవిదూరత చరంతం అంటే సంచరిస్తూ ఉన్నా అని ఒక భావం, ఆ గ్రాసాన్ని పచ్చిక బయళ్లలో మేతమేస్తూ ఉన్నటువంటి అని ఒక భావం. హయంచ, హయం అంటే ఎక్కడ ఆగకుండా నిరంతరం గమన వేగం కలిగినటువంటిది కనుక హయము అంటారు. హయగతౌ అనే ధాతువు నుంచి హయ శబ్దం బయలుదేరిందనమాట. అందుకనే అశ్వోసి, హయోసి, అత్యోసి అని చెప్పి ఈ అశ్వమేధ యాగంలో చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు ఉంటాయి. ఆ యాగాశ్వానికి దగ్గరగా వెళ్ళి ఆ యజమాని గారు, ఆ ఋత్విక్కులు వారందరూ కూడా ఎంతో గొప్పగా స్తుతిస్తూ దాన్ని మెచ్చుకుంటూ దాని దగ్గర వారి భక్తిని చాటుకుంటూ ఉండేటటువంటి సందర్భంలో ఆ హయ శబ్దానికి ఉండే తాత్పర్యాన్ని చెప్తారు. మరి ఈరోజు సమయం అయిపోయింది. తదుపరి ప్రవచనాన్ని రేపటి రోజున కొనసాగించుకుందాం. సంక్షేపంగా ఇప్పటికి ముగించేద్దాం. అలా గ్రాసభక్షణాన్ని చేస్తూ ఉండేటటువంటి హయంచ దదృశు, దానిని కూడా చూశారు అని అన్నారు. ఇక్కడ రాస్తారు అర్థం చహ హేతౌ అంటారు. రఘునందన తే సర్వే అతులం ప్రహర్షం ప్రాప్తా అంటారట. పట్టరాని ఆనందాన్ని పొందేరు. హర్షం అంటేనే ఆనందం, ప్రహర్షం అంటే ఏమి అంటే పోగొట్టుకున్న దానిని తిరిగి పొందలేమేమో అనిపించేటటువంటి దానిని ఎంతగానో వెతకాలి, అన్వేషించి పట్టుకోవాలి అని పరితపించేటటువంటి సందర్భంలో పొందితే మరి హర్షమా, అది ప్రహర్షమా? ప్రహర్షం అన్నమాట. ఎందుకనంత ప్రహర్షం కలిగిందట అంటే చహాహేతౌ అన్నారు. ఎందువల్లనైతే ఆ యాగాశ్వాన్ని వారు అక్కడ చూడగలిగేరో, హమ్మయ్య తండ్రి గారి సంకల్పం నెరవేర్చగలుగుతున్నందుకు నిజంగా చాలా గర్వకారణం రా మనకి అనిపించింది. వారందరికీ కూడా ఒక్కసారిగా ఎగురుగెంతేసి ఒకరి చేతులు ఒకరు చరుచుకునేలాగా పరవశంతో పారవశ్యంతో పెద్ద పెద్దగా నినాదాలు చేస్తూ ఉండేటటువంటి ఆ సందర్భాన్ని మన మనస్సులో ఉంచుకుని తదుపరి ప్రవచనాన్ని రేపటి రోజున కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ కథలో మనకి తెలియవలసినటువంటి చాలా అంశాలు, మనకంటే ముఖ్యంగా ముందుగా రామచంద్రమూర్తి ఎన్నింటినో అందిపుచ్చేసుకున్నారన్నమాట, అంటే క్యాచ్ చేసేసారన్నమాట. వాటన్నిటి గురించి సగర చక్రవర్తి అనేటటువంటి చక్రవర్తి అనే పేరుకి పూర్తిగా సార్థకత వీరు ఎలా చేకూర్చారో ఇలాంటి అంశాలు, చక్రవర్తి అన్నదానికి అసలు అంతరార్థమేమో ఇలాంటి వగైరా విషయాలన్నింటినీ మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకుందాం. అంతవరకు హరయే నమః. స్వస్తి. పారాయణ చేసుకుందాము. పశ్చిమాయామపి దిశి, పశ్చిమాయామపి దిశి మహాంతం మహాంతం అచలోపమం అచలోపమం దిశాగజం దిశాగజం సౌమనసం సౌమనసం దదృశుస్తే దదృశుస్తే మహాబలాః మహాబలాః తం తే ప్రదక్షిణం కృత్వా ప్రదక్షిణం కృత్వా పృష్ట్వా చాపి పృష్ట్వా చాపి
తథాపి నిరామయం నిరామయం ఖనంతః ఖనంతః సముపక్రాంతాః సముపక్రాంతాః దిశం దిశం హైమవతీం తతః హైమవతీం తతః ఉత్తరస్యాం ఉత్తరస్యాం రఘుశ్రేష్ఠ రఘుశ్రేష్ఠ దదృశుః దదృశుః హిమపాండురం హిమపాండురం భద్రం భద్రేణ భద్రం భద్రేణ వపుషా వపుషా ధారయంతం ధారయంతం మహీమిమాం మహీమిమాం సమాలభ్య సమాలభ్య తతః సర్వే తతః సర్వే కృత్వా చైనం కృత్వా చైనం ప్రదక్షిణం ప్రదక్షిణం షష్టిః షష్టిః పుత్రసహస్రాణి పుత్రసహస్రాణి బిభిదుః వివిదుః వసుధాతలం వసుధాతలం తతః తతః ప్రాగుత్తరాం గత్వా ఉత్తరాం గత్వా సాగరాః సాగరాః ప్రథితాం దిశం ప్రతితాం దిశం రోషాత్ రోషాద్ అభ్యఖనన్ సర్వే అభ్యఖనన్ సర్వే రోషాదభ్యఖనన్ సర్వే రోషాదభ్యఖనన్ సర్వే పృథివీం పృథివీం సగరాత్మజాః సగరాత్మజాః ते तु सर्वे ते तु सर्वे महात्मानः महात्मानः भीमवेगाः भीमवेगाः महाबलाः महाबलाः ददृशुः ददृशुः कपिलं तत्र कपिलं तत्र वासुदेवं वासुदेवं सनातनं सनातनं हयं च तस्य देवस्य तस्य देवस्य चरन्तं चरन्तं अविदूरतः अविदूरतः प्रहर्षमतुलं प्रहर्षमतुलं प्राप्ताः प्राप्ताः सर्वे ते सर्वे ते रघुनन्दन रघुनन्दन इत्यार्षे श्रीमद् रामायणे श्रीमद्रामायणे बालकाण्डे बालकाण्डे चत्वारिंशे सर्गे चत्वारिंशे सर्गे సప్తశ్లోకాః सप्तश्लोकाः రమ్యమైనటువంటి రామాయణ ప్రవచనంలో సగరపుత్రుడు అశ్వాన్ని వెతుకుతూ తూర్పు దిక్కున ఆ సముద్ర భాగాన్ని అలాగే దక్షిణ దిక్కుని పశ్చిమ దిక్కుని ఉత్తర దిక్కు యందు కూడా వెతకి తవ్విన తర్వాత ఇక ఆ ఉత్తర దిక్కు నుండి ఈశాన్య భాగానికి తవ్వుకుంటూ వెళ్ళారు. ఆ ఈశాన్య భాగంలో రసాతలంలో వాసుదేవ స్వరూపుడైనటువంటి సాక్షాత్తు పరమాత్మ అయిన శ్రీమన్నారాయణ స్వరూపుడైనటువంటి కపిల మహర్షి వారికి దర్శనమిచ్చారు. మరి ఆ కపిల మహర్షి యొక్క దగ్గరగానే ఈ యాగాశ్వము అక్కడ గడ్డి మేస్తూ అదేవిధంగా అక్కడ తిరుగుతూ కనిపించిందిట. మరి ఆ అశ్వాన్ని చూచినటువంటి వారికి అమితమైనటువంటి ఆనందం కలిగింది. అయితే మరి కపిల మహర్షి ఆ సముద్రము యొక్క అడుగు భాగంలో ఆ ఈశాన్య భాగంలో రసాతలంలో ఉండవలసినటువంటి అవసరం ఏమిటి, ఎందుకు ఉన్నారు అంటే దానికి ఒక చిన్న విషయం మనకు భాగవతంలో కనిపిస్తూ ఉంటుంది. కర్దమ ప్రజాపతికి దేవహూతికి కూడా జ్ఞానావతారంగా జ్ఞానమూర్తిగా అవతరించినటువంటి వారు ఆ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే కపిల మహర్షి. మరి అలా అవతరించినటువంటి ఆ కపిల మహర్షి తన తల్లికి ఆత్మజ్ఞానాన్ని బోధించి ఈ జీవుడు బ్రతికి ఉండగాను తరువాత గడించిన తరువాత కూడా ఏ విధంగా ప్రయాణం చేస్తాడు, ఏ విధంగా ఉంటాడు అనే విషయం అంతటినీ ఆత్మజ్ఞానం మొత్తాన్ని కూడా బోధించి అదేవిధంగా సాంఖ్యశాస్త్రమును కూడా ప్రతిపాదించిన తరువాత ఆయన తపస్సు కోసమని హిమాలయాలకు వెళుతూ ఉంటే అప్పుడు సముద్రుడు ఎదురుబడి సముద్రుడు ఈ కపిల మహర్షిని పూజించి తనలో ఆ రసాతలము యందు ఉండవలసినదిగా ఈశాన్య భాగంలో ఉండవలసినదిగా సముద్రుడు ప్రార్థిస్తే సముద్రుణ్ణి తరింపజేయటానికి ఆ కపిల మహర్షి సముద్రము యొక్క అడుగు భాగాన ఆ రసాతలంలో ఈశాన్య భాగంలో ఉండి తపస్సు చేసుకుంటూ ధ్యానమగ్నుడై ఉన్నారట. మరి అక్కడికి వచ్చినటువంటి ఈ సగరపుత్రుడు కపిల మహర్షిని కపిల మహర్షి దగ్గరలో ఉన్నటువంటి యాగాశ్వాన్ని కూడా చూచి ఆనందించారు.
మరి ఆనందించి ఊరుకున్నారా? ఇంకేమి చేశారు? దానికి ఫలితంగా వారు ఏం పొందారనే విషయాన్ని రేపటి ప్రవచనంలో మనం తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పఠించి ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీ షణ్ముఖ ప్రజ్ఞావర్ధన స్తోత్రం. యోగీశ్వరః మహాసేనః కార్తికేయః అగ్నినందనః సనత్కుమారః సేనానీః స్వామి శంకర సంభవః గాంగేయః తామ్రచూడశ్చ బ్రహ్మచారీ శిఖిధ్వజః తారకారిః ఉమాపుత్రః క్రౌంచారాతిః షడాననః శబ్ద బ్రహ్మ సమూహస్య సిద్ధః సారస్వతః గుహః సనత్కుమారో భగవాన్ భోగమోక్షప్రదః ప్రభుః శరజన్మ గణాధీశ పూర్వజః ముక్తిమార్గకృత్ సర్వారాతి ప్రమాధీ చ వాంఛితార్థప్రదాయకః. ఫలశ్రుతిః అష్టావింశతి నామాని త్రికాలం తు హి యః పఠేత్ ప్రకర్ష శ్రద్ధయా యుక్తః మూకో వాచస్పతిర్భవేత్. మహామంత్రమయానాం చ మహానామ్నాం ప్రకీర్తనాత్ మహాప్రజ్ఞామవాప్నోతి నాత్ర కార్యా విచారణ. పుష్య నక్షత్రమారభ్య దశవారం పఠేన్నరః పుష్య నక్షత్ర పర్యంత అశ్వత్థమూలే దినే దినే పురశ్చరణ మాత్రేణ సర్వపాపైః ప్రముచ్యతే. ఇతి శ్రీరుద్రయామల రహస్యే ప్రజ్ఞావర్ధన స్తోత్రం సంపూర్ణం. అథ ధన్వంతరి ధ్యానం. అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోను గృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం
శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. నా